వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం శుభసూచకమని, అయితే ఈ నిధుల్లో 90% వాటా కేంద్రానిదేనని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైన్సా పట్టణంలోని అనసూయ పవర్ నగర్ కాలనీలో ప్రభుత్వం చేపట్టే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు ఉగాది ప్రతి బీదవారికి అందాలని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చేసిన మాజీ శాసనసభ్యులు సోదరులు నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారు, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ గారు శ్యామరావు పటేల్ గారు, శంకర్ చంద్రయ్య గారు, ఓంలెట్ట గారు, వెంగళరావు గారు, మల్లేష్ గారు, పండిత్ పటేల్ గారు, ఇక్కడ వచ్చిన ప్రతి డీలర్లు, పత్రికా విలేకరులు, సోదరులు సోదరమల్లులు అందరికీ పేరు పేరున ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత ప్రభుత్వము చెప్పిన బాధలు కంప్లీట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉంది 6 గ్యారెంటీలు 420 హామీలని చెప్పడం ప్రభుత్వంలో రావడం జరిగింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంతోషంగా మేము ఒకటే మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా చేయండి. ఇప్పుడు 15 మంత్స్ అయింది, ఇంకా 3 సంవత్సరాలు కూడా ఉంది. ఏ హామీలు ఇచ్చారో అది కంప్లీట్ చేయని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చట్టసభలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము రుణమాఫీ మొత్తం చేశాము, మాతోని మాతోని కాదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఇచ్చినామా ఏదైతే ఇచ్చినామో అది మొత్తం ఇచ్చినామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇంకా చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళకు రుణమాఫీ కావాలా, రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం పేరు మంచిగా వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఏదైతే చెప్పారో సంతోషంగా తులం బంగారు ఇస్తున్నారు, ఇవ్వలేదు. మేము మాజీ శాసనసభ్యులకు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం చెప్తే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇస్తున్నారు, తొందరగా ఇవ్వండి. ఈరోజు పెళ్లి చేసిన వాళ్ళు రేపు మీరు తులం బంగారు ఇస్తే పెళ్లి చేసిన వాళ్ళు బాధపడతారు. దానికోసం మీరు తొందరగా ఏంటని మేము మా భారతీయ జనతా పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ ఇస్తున్నారు, 2000 4000 ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనతో విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా 4000 పెన్షన్ ఇవ్వడం. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, కంపల్సరీ మీరు మన ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏదైతే ఉంది వాళ్ళకి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు, పూర్తిగా కాలేదు. ఇప్పుడే సోదరులు మాజీ శాసనసభ్యులు చెప్పారు, అన్ని విధాలుగా ఆదుకుంటాం, అన్నీ చేస్తామని సంతోషం, మేము స్వాగతిస్తాం. షాల్వాతో భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తాం, షాల్వాతో కంపెనీ మీకు స్వాగతం చేస్తాం. ఏదైతే మీరు 2 కోట్ల రూపాయలతోని మా సత్యమణి పేరున కానీ మా కాక పేరున కానీ ఏదైతే ఆ కాలనీలు మీరు 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిందంటే సంతోషం, స్వాగతిస్తాం. కానీ ఈరోజు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 16 కోట్ల రూపాయలు అంటే డ్రైనేజ్ సిస్టమ్కు నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది. 16 కోట్లు ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది అది మా బైన్సా పట్టణానికి పూర్తి చేయడానికి 10% 20% స్టేట్ గవర్నమెంట్ దానికి ఫండ్ ఇవ్వాలి. మేము గవర్నమెంట్కు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చెప్తున్నాం, ఆ 20% ఇస్తే తొందరగానే
16 కోట్ల రూపాయల నిధులు ఇచ్చేసి ఆ పనులు పూర్తి చేస్తున్నామని సభాముఖం పడుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వము మన సన్న బియ్యం ఇస్తుంది. దీనికన్నా ముందు దొడ్డు బియ్యం ఇచ్చారు. వాస్తవంగా బ్లాక్మెయిల్ అయితే బ్లాక్లో బాగా అమ్ముడు పోయి అవకతవకలు బాగా జరుగుతున్నాయి. దానికోసం ప్రభుత్వం చర్య తీసుకున్నది. అదేవిధంగా ఈ వాటా ఏదైతే ఉన్నది 85 లక్షల కార్డు ఏదైతే ఉన్నాయి ఆ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన కార్డు. గత ప్రభుత్వం 13 లక్షల కార్డ్స్ ఎక్కించి 98 ల్యాక్స్ కార్డ్స్ పెట్టింది. కానీ ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇంకా మాకు 30% కార్డ్స్ కావాలని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. 30% మా బీద వాళ్ళకి అని మేము కూడా కేంద్ర ప్రభుత్వం మనం కొట్లాడతామని ఈ సభాముఖంగా ఈ సన్నం బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ రేషన్ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2029 వరకు 29 వరకు రేషన్ ఫ్రీ అని ఏదైతే పెట్టారో ఆ రేషన్ అందరికీ ఇస్తున్నారు. ఈరోజు మన దగ్గర బియ్యం ఇస్తారు, మహారాష్ట్రలో జొన్నలు ఇస్తారు, ఇంకొక రాష్ట్రాల్లో వేరే ఇస్తారు. ఈ బియ్యము 39 రూపీస్ పర్ కేజీ మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 39 రూపీస్ పర్ కేజీతో డిఫరెన్స్ ఉన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. అదేవిధంగా మా డీలర్ షాపులు ఏదైతే ఉన్నారో ఇక్కడ చాలా మంది డీలర్ షాపులు ఉన్నారు. మా బైతపట్నంలో ఉన్నారు, తాలూకాలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఎలక్షన్స్లో హామీ ఇచ్చారు 5,000 రూపాయలు ప్రతి నెలకు జీతం ఇస్తాం, తర్వాత 300 రూపాయలు బోనస్ ఇస్తాను. మేము ఒకటే కోరుకుంటున్నాం గవర్నమెంట్ 5,000 రూపాయలు ప్రతి డీలర్కు ఇవ్వాలా, 300 రూపాయలు వాళ్ళకు కమిషన్ అని ఏదైతే ఇస్తారో ఆ కమిషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు అందరు నాకు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారు 5 సంవత్సరాలు నువ్వు పనిచేయమని నా ఛాయాశక్తితో కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదంతో స్టేట్ గవర్నమెంట్ సాయంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒప్పందం